జూనియర్ ఎన్టీఆర్ గారి బావమర్ది నార్నే నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శ్రీ 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 రాజావారు. ఈ సినిమా థియేటర్లో విడుదలైనప్పుడు పెద్దగా రెస్పాన్స్ అయితే దక్కలేదు. మరి ఇప్పుడు ఈ మూవీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమా ఆత్రేయపురంలో 1996లో మొదలవుతుంది. సుబ్బరాజు దంపతుల సంతానమే రాజా. పురిటిలోనే అతను చనిపోయాడని అంతా అనుకుంటారు. కానీ అనుకోకుండా సిగరెట్ పొగ పీల్చిన అతను ఈ లోకంలోకి వచ్చేస్తాడు. అందువలన టీనేజ్ నుంచి రాజా సిగరెట్ తాగుతున్నాడని తెలిసిన సుబ్బరాజు తేలినట్టే ఉంటాడు. దాంతో సిగరెట్ కి రాజా బానిస అవుతాడు. అలాంటి అతను కృష్ణమూర్తి కూతురు నిత్య ప్రేమలో పడతాడు. కృష్ణమూర్తి రాజకీయంగా ఎదగాలని అనుకుంటూ ఉంటాడు. ఈసారి ఎంపీటీసీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే సుబ్బరాజు కూడా అదే ఆలోచనలో ఉండడం అతనికి టెన్షన్ పెడుతూ ఉంటుంది. అంతకు ముందు ఇద్దరు స్నేహితులే అయినప్పటికీ ఇప్పుడు రాజకీయ పరిణామాల కారణంగా కాస్త తేడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే తన కూతురు సుబ్బరాజు కొడుకు రాజాని ప్రేమిస్తుందనే విషయం కృష్ణమూర్తికి తెలుస్తుంది. నిజానికి రాజాతో తన కూతురు వివాహాన్ని జరిపించడం కృష్ణమూర్తికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. రాజా ఒక గంట కూడా సిగరెట్ తాగకుండా ఉండలేడనే విషయం అతనికి తెలుసు. దాంతో రాజాకి ఒక గడువు పెట్టి అప్పటి వరకు సిగరెట్ జోలికి వెళ్లకుండా ఉంటే తన కూతురు నిచ్చి పెళ్లి చేస్తానని సవాల్ చేస్తాడు. మరి నిత్య కోసం రాజా సిగరెట్ మానేస్తాడా, ఆమెతో అతని వివాహం జరిగిందా అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. ఇక ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి కనుక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గ్రామీణ నేపథ్యం, హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ, వాళ్ళ తల్లిదండ్రుల మధ్య రాజకీయపరమైన గొడవలు, హీరోకి గల సిగరెట్ స్మోకింగ్ అలవాటు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గ్రామీణ రాజకీయాలు, ప్రేమ, గొడవలు వంటి అంశాలతో గతంలో చాలానే సినిమాలు ప్రేక్షకుల ముందుకైతే వచ్చాయి. ఆ తరహాలో అల్లుకున్న కథనే ఇది. అయితే ఆసక్తికరమైన సన్నివేశాలు, అనూహ్యమైన మలుపులు ఎక్కడా కనిపించవు ఈ సినిమా. సిగరెట్ తాగకుండా హీరో ఒక గంట కూడా ఉండలేడు. అలాంటి అతను లవర్ కోసం అలవాటును మానేస్తానంటూ ఒక సవాల్ను స్వీకరిస్తాడు. ఇక అప్పటి నుంచి కథ ఊపందుకుంటుందని ఆడియన్స్ అనుకుంటారు. కానీ ఆ తర్వాత కథ కూడా రొటీన్ గానే సాగుతుంది. అయినా హీరోతో ఎవరు ఎలాంటి సవాలు చేసినా చివరికి హీరోనే గెలుస్తాడనే విషయం అందరికీ తెలిసింది. అందుకే ఆడియన్స్ అయితే పెద్దగా టెన్షన్ పడరు. ఇక హీరో చైన్ స్మోకర్ అని చెప్పడం కోసం తెరపై ఒక రేంజ్ లో సిగరెట్లు తాగి నిజంగా అది ఆడియన్స్ కి చాలా అసహనాన్ని కలిగిస్తుంది. ఈ కథలో కామెడీకి, రొమాన్స్ కి, విలేజ్ నేపథ్యంలో సాంగ్స్ కి మంచి అవకాశం ఉంది. కానీ వాటిని గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. ఈ కథకు ప్రధానమైన ఆకర్షణగా ఏదైనా ఉంది అంటే అది విలేజ్ నేపథ్యంలోని లొకేషన్స్ అని చెప్పవలసి ఉంటుంది. పల్లె అందాల మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో కథలను పరిగెత్తించడం డైరెక్టర్ కి మంచి నైపుణ్యం ఉంది. అయితే ఈ కథని గ్రామీణ నేపథ్యం బలంగా నిలిచినప్పటికీ ఆ స్థాయిలో కథా కథనాలు కనిపించవు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే కుతూహలం ఆడియన్స్ లో కలిగేలా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇక రావు రమేష్ గారు, నరేష్ గారు ఇద్దరు కూడా తమ వర్క్ ను చూపించారు. నార్నే నితిన్ సంపద నటన పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ నేపథ్యంలోని దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ మాదిరిగానే అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే విలేజ్ నేపథ్యం, రెండు కుటుంబాలు, ఒక ప్రేమ జంట, స్థానిక రాజకీయాలను కలుపుకుంటూ ఈ కథ సాగుతుంది. కొత్తదనం లేకపోవడం, ఏం జరుగుతుందనేది ఆడియన్స్ ముందుగానే గెస్ చేసేలా ఉండడం మైనస్ గా అనిపిస్తుంది ఈ సినిమాకి. సో వీలైతే చూడండి, లేకపోతే మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, ఇది శ్రీ 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 రాజావారు సినిమాకు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.